భవానీ దీక్షల విరమణపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా గారితో ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన ఎన్టీఆర్ జిల్లాకు కలెక్టర్గా డాక్టర్ జి. లక్ష్మీసా గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఉన్నతాధికారిగా మీరు అందజేస్తున్న సేవలు ప్రశంసనీయం. ఈ క్రమంలో మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు అభివృద్ది, మరొకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమతూకంతో అమలు జరుపుతూ జిల్లాను అభివృద్ది పదంలో పయనింపచేస్తున్నారు. చాలా సంతోషం లక్ష్మీసా గారు. జగన్మాత స్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి భవానీ దీక్షదారులు కాలినడకన ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఈ నెల 25 వరకు 5 రోజుల పాటు నిర్వహించే దీక్షల విరమణకు అటు దేవస్థానం, అలాగే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు చెబుతున్నారు. అలాగే దేవస్థానం రూపొందించిన భవానీ దీక్ష 2024 మొబైల్ యాప్ సేవలను దీక్షదారులు వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు. కనకదుర్గమ్మ భక్తులు అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా నిర్వహించే భవానీ దీక్షల విరమణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల గురించి ఈరోజు విజయవాడ ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ లక్ష్మీసా గారు. నమస్తే అమ్మా. సార్, కనకదుర్గమ్మ భక్తులు నిర్వహించే అత్యంత పవిత్రమైన కార్యక్రమం భవానీ దీక్షలు. ఈ రోజు నుండి 25వ తేదీ వరకు జరిగే భవానీల దీక్ష విరమణ సమయంలో వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలియచేయండి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కనకదుర్గమ్మ టెంపుల్ ఏదైతే ఉందో దీనికి లక్షలాది మంది భవానీ దీక్ష విరమణకి అన్ని జిల్లాల నుంచి ఇంకా బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో వీళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో వాళ్ళకి వచ్చి వెళ్ళడానికి పార్కింగ్, అట్లాగే ఈ క్యూ లైన్స్, తర్వాత వచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా ఆ స్నానం చేసే స్థలం కావచ్చు, లేదా కేశముండిన స్థలం కావచ్చు, క్యూ లైన్ ఎటువైపు ఉన్నాయి, దర్శనం వైపు ఎటువైపు వెళ్ళాలి, ప్రసాదానికి ఎటువైపు వెళ్ళాలి, అన్ని దగ్గర సైన్ బోర్డ్స్ డిస్ప్లే చేస్తూ సో ఎక్కడ ఇబ్బంది లేకుండా సో అన్ని రకాలుగా అధికారులని అన్ని ప్లేస్లో డిప్లాయ్ చేసుకుంటూ సో వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 5 రోజులు సో దాదాపుగా 1000 మంది అధికారుల్ని రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్ కూడా డిప్లాయ్ చేసుకుంటూ సో వాళ్ళకి ఏమి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు వచ్చి దీక్ష విరమణ చేసుకొని సాఫీగా ఇంటికి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇందాక మీరు అన్నట్టు ఎన్టీఆర్ జిల్లా నుండి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా దీక్ష పాటించిన భవానీలు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు కదా, మరి వారి కోసం జిల్లా సరిహద్దులో పాలనా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది తెలియచేయండి. ఇప్పుడు భవానీ దీక్షల విరమణకు వచ్చేవాళ్ళు ముఖ్యంగా నడిచి వస్తారు ఎక్కువ మంది. కాబట్టి నడిచి వస్తున్నప్పుడు మనకు 3 డైరెక్షన్ల నుంచి వస్తారు. ఒకవైపు ఏమో గుంటూరు సైడ్ నుంచి, ఇంకొక హైదరాబాద్ సైడ్, ఇంకొకటి ఏలూరు సైడ్ నుంచి. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అందరూ సిటీలో ఒక్కసారి కలెక్ట్ అవుతారు. కాబట్టి సో వస్తున్నప్పుడే వాళ్ళకి అక్కడ సరిహద్దులోనే సో ఒకటి ప్రాపర్ సైనేజెస్, తర్వాత అక్కడ హోల్డింగ్ ప్లేస్ అని చెప్తాం, కొన్ని షెడ్ వేసేసి ఇన్ కేస్ సిటీలో కనుక క్రౌడ్ ఎక్కువ అవుతే సో వచ్చే వాళ్ళకి అక్కడే మనము కమ్యూనికేట్ చేసుకొని 1 అవర్ 2 అవర్ అక్కడే వాళ్ళని ఆపగలిగితే సో ఇక్కడ క్రౌడ్ తగ్గుతుంది. దీనికోసం అన్ని 3 దిక్కులో కూడా అక్కడ హోల్డింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్, షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్ కేస్ సిటీ లోపల కనుక రష్ ఎక్కువ అవుతే సో అక్కడ హోల్డ్ చేసుకొని నెమ్మదిగా రావడానికి సౌకర్యాలు కల్పించడం జరిగింది. సార్, అలాగే దీక్ష విరమణ కార్యక్రమంలో ఏ శాఖలు నిమగ్నమయ్యాయి తెలియచేయండి. ఇప్పుడు ఈ దీక్ష విరమణ కార్యక్రమంలో మీకు తెలిసే ఉంది, జిల్లా యంత్రాంగంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్, సో అట్లాగే అన్ని అనుబంధ రంగాలు అయితే ఉన్నాయి మనకు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, సో అలాగే ఈవెన్ మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, సో ఇన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో దాంతో అందరూ నిమగ్నమయ్యి సో ఒక జిల్లా యూనిట్గా డిస్టిక్ ఈవెంట్ ఇది కాబట్టి యాజ్ ఎ డిస్టిక్ సో వీ ఆల్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. సార్, అలాగే భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రికి ఎంతమంది భవానీలు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు? మనకు పోయిన సంవత్సరం జరిగిన కార్యక్రమము, అలాగే దానికి ముందు జరిగిన కార్యక్రమాన్ని ఎస్టిమేట్ చేసుకుంటూ దాదాపు 6 లక్షల మంది భవానీలు వచ్చే అంచనా ఉంది. సో అందుకే మనకు ప్రిపరేషన్ అయితే ఉందో ఇది 10 లక్షల నుంచి 12 లక్షల మందికి చేయగలుగుతున్నాం. ఎందుకు? ఒకటి భవానీ దీక్షల విరమణ కోసం వచ్చే భవానీలు ప్లస్ టూరిస్ట్ కూడా రావచ్చు, రెగ్యులర్ ఫ్లో కూడా ఉంటుంది. కాబట్టి దాదాపుగా 10 నుంచి 12 లక్షల మంది ఆ 5 రోజుల్లో ఈ జిల్లాలో ఈ ఊర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో భవానీ దీక్ష విరమణకు వచ్చే భవానీలే దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది ఉంటారని అంచనా ఉంది.
సార్ అలాగే దీక్షా విరమణ నిర్వహణలో ఆధునిక సాంకేతికత అంటే యాప్స్, డ్రోన్స్ వంటి వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారు? సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ టేకప్ చేస్తున్నాం ఈసారి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అలాగే క్రౌడ్ మూవ్మెంట్ మానిటర్ చేయడానికి దాదాపుగా 80 డ్రోన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా శానిటేషన్ను అలాగే డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంటు అదర్ సూపర్విజన్ కోసం కార్పొరేషన్ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా 8 నుంచి 10 డ్రోన్స్ డిప్లాయ్ చేస్తున్నాం. డిప్లాయ్ చేస్తూ దీన్ని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకొని ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ మూమెంట్ తక్కువ ఉంది, ఎక్కడ మనము ఈ హోల్డింగ్ ఏరియా యాక్టివేట్ చేయాలి, ఇటువంటిది చూసుకుంటాము. ఇది కాకుండా యాప్ ఒకటి ఈసారి కనకదుర్గమ్మ టెంపుల్ వారి సౌజన్యంతో చేస్తూ ఉన్నాము. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట నుంచి వచ్చే భవానీల మనకు సంఖ్య తెలియాలి. వాళ్ళ మొబైల్ రిజిస్టర్ నెంబర్తో పాటు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గురుస్వామి ఉంటారు, ఆయన ఎంతమంది పంపిస్తున్నారు, 10 మంది 20 మంది అంచనా వస్తే మనకు దాన్ని బట్టి ఇక్కడ మనం సౌకర్యాలు కల్పించడము. ప్లస్ ఈ యాప్లో ఇంకొకటి ఉంది, వాళ్ళు ప్రసాదం కూడా దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేది, టెంపుల్కి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ ప్రసాదం కౌంటర్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. అది ఒక ప్రెజర్ పాయింట్గా ఏర్పడేది. అసౌకర్యం కూడా ఎక్కువ అయ్యేది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఏదైతే యాప్ ఉందో దాంట్లో రిజిస్టర్ చేసుకొని అక్కడే వాళ్ళు పేమెంట్ కూడా చేసేయచ్చు. వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, ఇక్కడ వస్తే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, ఎన్ని కావాలని ప్రసాదాలు ఇస్తే పంపిస్తారు. ఈ ఒక సౌకర్యం ఈసారి చాలా బాగా ఉంది. ఇది పెడుతున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ఈసారి చేస్తున్నది ఏంటంటే పిల్లల్ని ముఖ్యంగా ట్రేస్ చేయడం. ఇప్పుడు ఏమైంది, పిల్లలతో పాటు వచ్చే తల్లిలో ఒకసారి ఈ క్రౌడ్లో పిల్లలు మిస్ అయిపోతారు. మిస్ అవుతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అక్కడ పేరెంట్స్ కంగారు పడుతుంటారు, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే వచ్చే పిల్లలకి ప్రతి ఒక్కరికి ఒక క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ చేస్తున్నాం. ఒక హ్యాండ్ బ్యాండ్ వేసేస్తాం. ఆ బ్యాండ్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాంట్లో వాళ్ళ మదరు అంటే పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా పిల్లోడు మిస్ అయిపోతే ఎవరైనా పబ్లిక్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎనీబడి ఆ పిల్లోడి చేతిలో ఉన్న బ్యాండ్ని కనుక స్కాన్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ పేరు ఏంటి, వాళ్ళది ఏ ఊరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి. కింద ఒక బటన్ నొక్కితే వాళ్ళ మదర్ పేరెంట్స్ ఎవరైతే నెంబర్ ఇచ్చి ఉంటారో వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. కాల్ చేసి వాళ్ళు బాబు మీ బాబు ఇక్కడ ఉన్నాడు వచ్చి పట్టుకెళ్ళండి అని వాళ్ళు చెప్పొచ్చు. ఈ ఒక కార్యక్రమం కూడా ఈసారి చేస్తున్నాము. విత్ దిస్ ఈ ఈవెంట్లో టెక్నాలజీ యూసేజ్తో మనము మంచి కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నాం. సార్ అలాగే భవానీలకు ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఇబ్రహీంపట్నం నుండి వచ్చే జాతీయ రహదారి, కబేళా ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఇందాక చెప్పినట్టు ఈ క్రౌడ్ కంట్రోలింగ్ కోసం. లాస్ట్ టైం ఒకసారి ఏమైంది, జిల్లాకి అందరూ వచ్చేసరికి సిటీలో క్రౌడ్ ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అయిపోవడము, ఒక 1 అవర్ 2 అవర్స్ స్టాండ్ స్టిల్ వచ్చేసింది సిటీ. ఇటువంటి సందర్భం అవ్వకూడదని ఏం చేస్తున్నాము, హోల్డింగ్ ఏరియాస్ తయారు చేసాము ఇక్కడ. ఆ హోల్డింగ్ ఏరియాస్లో బేస్డ్ ఆన్ ఇప్పుడు ఏదైతే డ్రోన్లో మనము సూపర్విజన్ చేస్తుంటాము. డ్రోన్ సూపర్విజన్తో మనకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి క్రౌడ్ ఎక్కువ మూవ్మెంట్ ఉంది. ఇన్ కేసు 2 దగ్గర ఎక్కువ ఉందంటే ఆ బయట నుంచి వచ్చే క్రౌడ్ని అక్కడే ఆపగలుగుతాము. అక్కడ ఆపినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకుండా అక్కడ వాటర్ ఫెసిలిటీ, షేడ్ ఫెసిలిటీ, స్నాక్స్, ఇలాగే ఈ దాతలు కూడా వస్తుంటారు. వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు అక్కడ చూసుకొని ఇక్కడ వితిన్ సిటీలో కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఇట్లాగా రెగ్యులేషన్ చేయడానికి ఆ హోల్డింగ్ ఏరియా పెట్టడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు, సిటీలోకి వచ్చేంత వరకు కూడా మీరు అక్కడ వాళ్ళకి వసతులు అలాంటివి కల్పిస్తుంటారు? ఎస్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాటర్, షేడ్. ఇదైన తర్వాత పిల్లలు ఏమైనా ఉన్నారనుకుంటే ఇప్పుడు దాతలు ఉన్నారు, అలాగే ఎన్జిఓస్ అందరూ వస్తున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫుడ్ కానీ లేదా మిల్క్, ఇటువంటి బటర్ మిల్క్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే సార్, భవానీలు దీక్ష విరమించిన అనంతరం దీక్షా విరమణ దుస్తులను కృష్ణానదిలోకి పడేయకుండా ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఘాట్లలో పరిశుభ్రత చర్యల గురించి తెలియచేయండి. ఘాట్లలో పరిశుభ్రత గురించి ఏంటంటే, ఒకటి భవానీ దీక్షలో విరమణ కార్యక్రమంలో అది బట్టలు తీసివేయడం అది ఆనవాయితీగా ఉంది. అందుకే మనము అంటే ఫోర్స్ చేయలేం కానీ బట్ వాళ్ళకి చెప్తున్నాం, అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది నదిలో వేయాల్సిన అవసరం లేదు, ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక దాన్ని నీళ్ళలో వేయాలి, అది మనం కూడా వేస్తాము. దానికి కొన్ని బిన్స్ పెడుతున్నాం, అక్కడ బిన్స్లో కూడా క్లియర్గా రాసి ఉంటాము, ఇక్కడ వేయండి అని. ఇదే కాకుండా ఇన్ కేసు వాళ్ళు నదిలో పడేసినప్పటికీ అదేమవుతుంది, ఎక్కువ మంది లక్షలాది మంది వస్తారు కాబట్టి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రత్యేక సిబ్బందిని పెట్టి దాన్ని లిఫ్ట్ చేసి అక్కడ కన్వేయర్ బెల్ట్ కూడా పెట్టించడం జరిగింది టెంపుల్ ద్వారా. దాని ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి దాన్ని ఎవెక్ట్ చేసేసి అక్కడ ఏదైతే స్నానం ఘాట్ ఉందో అక్కడ క్లీన్గా ఉంచడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. భవానీలో ఆఫ్కోర్స్ అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నాము అక్కడ పడేయకూడదని, బట్ ఇది కల్చరల్ కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయలేము కాబట్టి వీఆర్ గోయింగ్ అహెడ్. వాళ్ళ సెంటిమెంట్ కూడా హర్ట్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం శానిటేషన్ కూడా మెయింటైన్ అవ్వాలి కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. సార్ అలాగే భవానీల కోసం ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయాలు కల్పించారు? భవానీల కోసం ఇప్పుడు ముఖ్యంగా భవానీస్ బై వాకే వస్తారు. ఎవరైతే బై బైక్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా సొంత కారులో వస్తారు, వీళ్ళ కోసము అన్ని దిక్కులో ఆల్ ద 3 డైరెక్షన్స్లో చేయడం జరిగింది. ముఖ్యంగా పున్నమి ఘాటు, అలాగే భవానీ ఘాటు, ఈ బబ్బురి గ్రౌండ్,
లోటస్ పార్కు, అలాగే బీఆర్టీఎస్ రోడ్ ఇక్కడ ముఖ్యంగా పార్కింగ్ ఏరియాస్ చేసినాము. ఇదే కాకుండా ఇన్ కేస్ వెహికల్స్ ఎక్కువ అవుతాయి, ఎక్కడైనా సర్వీస్ రోడ్స్ ఉంటే అక్కడ అన్ని దీన్ని హోల్డ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద నీడ్. ఇప్పుడు ఎలాగైతే ఎంటైర్ సిటీలో ఆ రోజు ఆ 5 days డ్రోన్స్ ఒక 80-85 డ్రోన్స్ ఫ్లై చేస్తూ ఉంటాయి. సో వీ కీప్ వాచింగ్ ఎక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంది, ఎక్కడ ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి, అది చూసుకొని ఎప్పటికప్పుడు ఈవెన్ అడాక్ పార్కింగ్ ప్లేస్ కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు, అలాగే దుర్గమ్మ దర్శనానికి భవానీలతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నదన క్యూ లైన్లు భారీగా ఉండే అవకాశం ఉంది. మరి భక్తులు సాఫీగా అమ్మవారిని దర్శించుకునేందుకు మీరు చేపడుతున్న చర్యల గురించి తెలియచేయండి. సో ఇప్పుడు చూస్తే మనకు వినాయక గుడి నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతాయి భవానీలకు. సో భవానీలతో పాటు నార్మల్ భక్తులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా సో ఈ లైన్ ఎప్పటికప్పుడు మూమెంట్ అంటే ఎక్కడ స్టాగ్నేషన్ కాకుండా, స్టాప్ అవ్వకుండా నార్మల్గా నడిచి ఎట్లాగైతే వెళ్తారో అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడ స్టాప్ చేయకుండా చూస్తున్నాము. ఇంకా లోపల కూడా నార్మల్ అంతరాలయం దర్శనం ఈసారి మనం స్టాప్ చేసాము. సో వచ్చే వాళ్ళందరూ ఏదైతే భవానీలు వెళ్తారో అక్కడే వెళ్ళి దర్శనం చేసుకుని ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారు. సో అది మనం అంచనా చూసుకుంటే వితిన్ 4 minutes వాళ్ళు టెంపుల్ బౌండరీ ఎంటర్ అయ్యాక పైనకి సో వితిన్ 4 minutesలో వాడు దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు. సో ఇది ఈసారి అంచనా. సో కాబట్టి నార్మల్ భక్తులకి ఎవరైతే భవన్లు కాకుండా వస్తారో వాళ్ళకి కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా దర్శనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, అలాగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సాఫీగా నిర్వహించే బృహత్తర కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమన్నా చేయూతనిస్తున్నాయంటారా? ఎస్ ఇస్తున్నారు. విజయవాడలో ఏదైతే మనకు ఎన్ఎస్ఎస్, అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్, సో అలాగే స్వచ్ఛంద సంస్థలు, దానికి ధార్మిక సంస్థలు వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. సో ఈసారి మీకు తెలిసే ఉంది ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఆ దాంట్లో ముఖ్యంగా ఆ స్వచ్ఛంద సంస్థలు అక్కడ వచ్చి వాళ్ళకి ఫుడ్, వాటరు, సో అలాగే వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము, సో అలాగే గైడ్ చేయడం, దీనికి చాలా ముందుకు వచ్చారు. అలాగే స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి కూడా చాలామంది వాలంటీర్స్ తరలి వస్తున్నారు. వాళ్ళని కూడా ఇక్కడ మనం నిమగ్నం చేసి సో ఏదైతే పోలీస్ బందోబస్తు ఉందో వాళ్ళకి అటాచ్ చేసుకొని ముఖ్యంగా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పాజిటివ్గా గైడ్ చేసుకుంటూ సో ఎక్కడ వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉన్నారు సో వాళ్ళకి క్యూ లైన్లో కాకుండా వాళ్ళకి అక్కడ బస్సెస్ ఉన్నాయి, అలాగే ఎలక్ట్రిసిటీ వెహికల్స్ పెట్టున్నాము, దాంట్లో డైరెక్ట్గా తీసుకెళ్ళడం, దీనికోసం హెల్ప్ చేయడానికి చాలామంది ఎన్జిఓస్ ముందుకు వచ్చాయి, అలాగే వాలంటీర్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళ సర్వీస్ కూడా ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. సో వాళ్ళందరూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తున్నారంట. ఎస్. ఓకే సార్. సార్, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు? సో బయట నుంచి వచ్చే భక్తులందరికీ కాలినడకన వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సో ఎక్కడికక్కడ హోల్డింగ్ ప్లేసెస్, సో అట్లాగే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ప్లస్ ఈ యాప్ ఏదైతే ఉందో ఇది, సో దీని ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ సో ప్రతి ఒక్కరూ భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో ఒక సంతోషంతో తిరిగి వెళ్ళాలి కనుక సో అన్ని రకాలుగా వాళ్ళకి షేడ్ అయితేనేంటి, అలాగే వాటర్ సప్లై అయితేనేంటి, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అయితేనేంటి, ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం లేకుండా సో వాపస్ తిరిగి వెళ్ళడానికి సౌకర్యం కల్పించడం జరిగింది. సో దీంట్లో సో పబ్లిక్ ముఖ్యంగా విజయవాడ వాసులకి నా విన్నపం ఏంటంటే సో ఈ 5 రోజుల్లో 5 నుంచి 6 లక్షల మంది భవానీలే వస్తారు కాబట్టి సో విత్ ఇన్ ద సిటీ అయితే మీ కార్యకలాపాలు ఉంటాయో, నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో దాన్ని కావాలంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. లేదంటే పీక్ అవర్లో కాకుండా సో నార్మల్ అవర్లో మీరు బయటికి రావడం కానీ లేదా మీ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ చేయండి. బికాజ్ ఇది మనం హోస్ట్ ఇప్పుడు సో మనం వాళ్ళందరినీ మన సిటీకి వస్తున్నారు, మన జిల్లాకి వస్తున్నారు కాబట్టి సో వచ్చే భక్తులకి సో వాళ్ళకి అసౌకర్యం కలగకుండా సో వాళ్ళకి అనుకూలంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించే భవానీ దీక్షల విరమణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యల గురించి, భక్తులకు ఎటువంటి భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా చేసిన ఏర్పాట్ల గురించి మీరు ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మీసా గారు. థ్యాంక్ యూ. అలాగే దీక్ష విరమణకు వచ్చిన భవానీలు అమ్మవారి దర్శనం చేసుకుని సంతోషంతో తిరిగి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవానీ దీక్షల విరమణపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా గారితో ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. విశిష్ట అతిథి డాక్టర్ జి. లక్ష్మీసా. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.